ఇక జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఇష్టా రెస్టారెంట్ లో దారుణం చోటు చేసుకుంది. చికెన్ బిర్యానీలో బొద్దింక కనిపించింది. రెస్టారెంట్ సిబ్బంది మేనేజ్మెంట్ ను ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కస్టమర్స్ వాపోతున్నారు. బై మిస్టేక్ అని ఎట్లా అంటారా మీరు? మీ మేనేజ్మెంట్ ఎట్లా ఈరోడు హోటల్ కిచెన్ లో కూడా శుభ్రత పాటించడం లేదని కస్టమర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుమార్లు తనిఖీలు చేసిన రెస్టారెంట్ యాజమాన్యం తీరులో మార్పు రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. మీరు కూడా కావాలి. నేను తాంజాల సర్పంచ్. జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఇష్టా రెస్టారెంట్ దారుణం చోటు చేసుకుంది. చికెన్ బిర్యానీలో బొద్దింక కనిపించింది. రెస్టారెంట్ సిబ్బంది మేనేజ్మెంట్ ని ఇదేంటని కస్టమర్లు ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, శంకరి, ఇష్టా రెస్టారెంట్ పైన ఇప్పటికే ఆ కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సో మొత్తంగా ఈ గతంలో కూడా కస్టమర్లతో ఇష్టా రెస్టారెంట్ ఇలాగే వ్యవహరించిందని కస్టమర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కొరుట్ల పట్టణంలోని ఈ ఇష్టా రెస్టారెంట్ కు ముందుగా బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత కస్టమర్ ఆ బిర్యానీ తింటూ ఉండగా ఒక్కసారిగా బొద్దింక వచ్చింది. అయితే ఆ బొద్దింకతో నేరుగా ఆ ఇష్టా రెస్టారెంట్ నిర్వాహకులతో వాగ్వివాదం పెట్టుకొని కిచెన్ లోకి వెళ్లి చూడగా ఒక్కసారిగా నివ్వెరపోయారు. కిచెన్ అంతా కూడా చాలా చెత్త చెదారంతో పాటు బొద్దింకలు తిరుగుతూ ఉన్నాయని కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన అయితే ఆ రెస్టారెంట్ పైన అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులకైతే ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ రెస్టారెంట్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు పలుసార్లు తనిఖీలు చేయగా నివ్వెరపోయే ఆ దారుణాలు చోటు చేసుకున్నాయని కస్టమర్లు అయితే చెప్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.